రూపాయలు మీరు ఇస్తే జీవితాంతం ఆయన జ్ఞాపకానికి ఉంచుకుంటాడు. ఒక మనిషికి 1 సంవత్సరం భోజనం పెడితే జీవితాంతం ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. అయితే కొద్ది కాలానికి 1,00,000 ఇచ్చాడని మర్చిపోతాడు, భోజనం పెట్టాడని మర్చిపోతాడు. అయితే దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తికి పరిచయం చేస్తే ఆ వాక్యాన్ని అనుసరించిన ప్రతి బిడ్డ పరలోకానికి వెళ్ళేంతవరకు జ్ఞాపకానికి ఉంచుకుంటాడు. చాలా మేలైన కార్యం. కాబట్టి 1,00,000 కంటే ఏడాది కాలం భోజనం పెట్టిన దానికంటే విలువైన సమాచారం దేవుని వాక్యాన్ని మనం ఇతరులకు పరిచయం చేయడం. ఇది పరలోకపు మన్నా అని వాక్యము సెలవిస్తుంది. వాక్యాన్ని గురించి బైబిల్ రీతిగా సెలవిస్తుంది. ఆకాశము గతించును, భూమి గతించును, నా మాటలు గతించవని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజున వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించిన ప్రతి బిడ్డ నాశనం లేని వ్యక్తిగా ఆయన పరలోకము చేరునంత వరకు ఆ వాక్య ప్రకారంగా నడవటానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఒకటి, నిన్నటి రోజున మన మనస్సును స్వాధీనపరచుకోవాలి అని చెప్పాను. అంతకు ముందు రోజున మనము మన బలాన్ని తగ్గిపోకుండా చూసుకోవాలి అని చెప్పాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, బలము తగ్గిపోకుండా మన బలాన్ని దినదినము అభివృద్ధి చేసుకోవాలని. ఈ రోజున అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన పత్రిక 1 తిమోతి 3వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ 3వ అధ్యాయంలో చెప్పబడిన మాట, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడను మాట నమ్మదగినది. అంటే సంఘంలో ఎవరైనా గొప్పవాడు అని అనిపించుకోవాలి అనుకునేవాడు, కోరుకునేవాడు దొడ్డ పనిని అంటే గొప్ప పనిని ఆశిస్తున్నాడు అని దాని అర్థం. అతడు అధ్యక్షుడగువాడు నిందారహితుడుగా ఉండాలి, ఏకపత్ని పురుషుడుగా ఉండాలి, అతిథి ప్రియుడుగా ఉండాలి, బోధింపతగిన వాడుగా ఉండాలి, మద్యపానాసక్తుడై ఉండకూడదు, కొట్టువాడు కాకుండా ఉండాలి, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై ఉండాలి, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను తన స్వాధీనమందుంచుకొను తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘంను ఎలాగూ పాలించును అని చెప్పాడు. 4వ వచనంలో అధ్యక్ష పదవి అంటే నేను చెప్తాను, సంఘంలో అధికారిగా ఉండగోరిన వారికి అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట. నేను చెప్తున్నాను, సంఘంలో ఉండే ప్రతి వారు కూడా ఒక పదవిని అనగా దేవుడు వారికి అనుగ్రహించిన రక్షణ, దేవుడు వారికి అనుగ్రహించిన ఆత్మ, వీటి యందు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకునే సంఘమునకు పరిశుద్ధాత్మ మిమ్మలను అధ్యక్షులుగా నియమించి, అంటే యేసయ్య రక్తంతో కొనబడిన ప్రతి వారు కూడా ఒక అధ్యక్ష పదవిని కోరుకున్నవారే, అనుగ్రహింపబడిన వారే. ఆ రీతిగా బైబిల్ సెలవిస్తుంది, తమ పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను అని చెప్పాడు. క్రైస్తవ సంఘంలో యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి బిడ్డ తన పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. తమ పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకొని తన కుటుంబమును బాగుగా ఏలువారై ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు పిల్లల విషయమై బహు దుఃఖపడుతూ ఉంటారు. మొదటి కుటుంబం ఆదాము హవ్వలు, వారు దేవునితో కలిసి మాట్లాడిన వారు. దేవుడు ప్రతిరోజు చల్లటి పూట వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడేవారు. వారు ఏదెనులో ఉండేవారు. అయితే వారు చేసిన ఒక చిన్న అవిధేయత కార్యమును బట్టి ఏదెను నుండి బయటకు వచ్చారు. ఆ శాపగ్రస్తమైన భూమిలోనికి వచ్చి
శాపగ్రస్తమైన వ్యక్తులుగా జీవించారు. వారికి పుట్టిన సంతానం కయీను, హేబేలు. వారి పిల్లల్ని వారి స్వాధీనంలో ఉంచుకున్న శక్తి లేకపోయాది. వారి పిల్లల్ని వారి స్వాధీనంలో ఉంచుకోలేని కారణాన కయీను, హేబేలు ఇద్దరు ఒక రోజున గొడవ పడి వారిద్దరు కూడా పొలంలో ఒకరిని ఒకరు చంపేశారు. తల్లిదండ్రులారా, మన పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. బైబిల్ సెలవిస్తుంది, ఆస్తి స్వాధీనంలో ఉంది, ఆరోగ్యం స్వాధీనంలో ఉంది, ఎన్నో మన స్వాధీనంలోకి తెచ్చుకుంటూ ఉన్నాం. మన కడుపున పుట్టిన పిల్లల్ని మన స్వాధీనంలో ఉంచుకోలేదు. చాలామంది తల్లిదండ్రులు ఈ విషయంలో బలహీనులైపోతూ ఉన్నారు. తరువాత బాగా ఆలోచించాల్సింది. ఇస్సాకు కూడా అంతే. ఇస్సాకు కూడా తన జీవితంలో తనకు పుట్టిన ఏశావు, తనకు పుట్టిన యాకోబు, వీరి విషయంలో కూడా తన పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకోలేకపోయాడు. ఏశావుని ఆశీర్వదించాలని ఇస్సాకు ఆశ. ఏశావు ఇంటికి పెద్ద కుమారుడు. అయితే తన భార్య తన చిన్న కుమారుడైన యాకోబుకి ఆశీర్వాదం ఉండదని ఏశావు వేషం వేయించి అతని ఇస్సాకు దగ్గరికి మాంసం వండి తీసుకెళ్ళి అతని ఆశీర్వదించేటట్లు చేశాది. మందదృష్టి కలిగినటువంటి ఇస్సాకు మాంసాపేక్ష కలిగి తన కుమారులను ఆశీర్వదించాలి అనుకున్నాడు, కానీ ఆశీర్వదించలేకపోయాడు. చాలామంది తల్లిదండ్రులు ఆత్మీయ స్థితిలో మందదృష్టి కలిగిన వారు. లోకరీతిగా స్పష్టమైన దృష్టి ఉంది, ఆత్మీయ స్థితిలో దృష్టి మాంద్యము కలిగి మాంసాపేక్ష. అందుకని ఏశావు ఎవరు, యాకోబు ఎవరు అని గ్రహించలేక అతడు ఏశావుకి ఇవ్వవలసిన ఆశీర్వాదం యాకోబుకు ఇచ్చాడు. ప్రియులరా, ఆ రీతిగా భక్తి కలిగిన తల్లిదండ్రులు కూడా ఈ రీతిగా పిల్లల్ని స్వాధీనంలో పెట్టుకోలేకపోయారు. లోతు కూడా అంతే. లోతు కూడా చాలా భక్తి కలిగిన వాడు. బైబిల్ సెలవిస్తుంది లోతు నీతిమంతుడని. అయితే ఆయన సొదమ ప్రాంతాన్ని దేవదూతలు వచ్చి అగ్నిగంధకాల నుండి తప్పించి తీసుకెళ్ళిపోయారు. వారొక పర్వతం దగ్గర కాపురం పెట్టారు. అక్కడ ఇద్దరు కుమార్తెలు మాట్లాడుకుంటున్నారు. చెల్లి, అక్క, వాళ్ళిద్దరూ చెప్పుకుంటున్నమాట, లోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడు లేడు, కావున ఈరోజు నా తండ్రికి ద్రాక్షరసం తాగించి నేను తండ్రితో రేపు నీవు సహవాసం చేద్దామని చెప్పారు. అంటే లోతు నీతిమంతుడే, కానీ తన పిల్లల్ని లోక మర్యాద చొప్పున ఆయన నడిపించాడు. దేవుని బిడ్డలు గమనించాల్సింది, లోతులాగా చాలామంది తల్లిదండ్రులు నీతిమంతులే, కానీ పిల్లలు లోక మర్యాదని పాటిస్తూ వారు పూర్తిగా భ్రష్టులైపోతూ ఉన్నారు. ఈ రీతిగా గమనించినట్లయితే ఏలీ కూడా షిలోహులో ఉన్న మందిరంలో ఆయన ప్రవక్తగా ఉండేవాడు. ఏలీ బహువృద్ధుడు. అతని తరువాత అతని కుమారులు హోప్ని, ఫినెహస్ అనేటటువంటి వారు. హోప్ని, ఫినెహస్ అంటే పిడికిలి అని అర్థం. పిడికిలి అంటే బలమైన, పిడికిలి అంటే రహస్యము అని అర్థం. పిడికిల్లో ఉన్నది ఎవరూ చెప్పుకోలేరు. పిడికిలి బలమైంది. పిడికిలితో దేన్నైనా కొడితే అది గట్టిగా దెబ్బ తగులుతుంది. హోప్ని, ఫినెహాసులు బలమైన వారు, అంటే పాపం చేయటానికి బలమైన వారు. దేవాలయంలో వారు వచ్చేటటువంటి స్త్రీలతో వారు తప్పు చేస్తూ వచ్చారు. దేవాలయంలో బలి ఇచ్చిన బలి పశువు మాంసాన్ని యాజకులు, ఉపయాజకులు కలిసి భుజించవలసిన మాంసాన్ని మాంసం ఉడుకుతున్న కుండల్లో ఆ బొరుసుతో కుచ్చుకొని బయటికి తీసుకెళ్ళి వారు తినేటటువంటి వారు. మాంసాపేక్ష, శరీర కోరికలు కలిగి జీవించారు. ఏలీ వృద్ధుడైపోయాడు. ఆయన స్థూలకాయుడైపోయాడు. తన పిల్లలు చేస్తున్న తప్పితాన్ని బట్టి ఎందరో చెప్పారు. అయితే ఏలీ ఒక రోజున
తన కుమారులను పిలిచి, మనుషునికి విరోధంగా మనుషుడు తప్పు చేస్తే దాన్ని క్షమించచ్చేమో, మీరు దేవునికి విరోధంగా తప్పు చేస్తున్నారు, ఎవరు క్షమించలేరు. దేవునికి విరోధంగా తప్పు చేస్తే ఆయన చాలా శిక్షిస్తాడని మందలించాడు. కానీ ఏలీ కుమారులకు అది అర్థం కాలేదు. ఒక రోజున ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధ సమయంలో ఇజ్రాయేలీలు ఓడిపోతూ వచ్చారు. ఫిలిస్తీయులకు విజయం వచ్చారు. ఎవరో హోప్ని ఫీనెహాసులకు ఒక చెడు ఆలోచన, మందిరంలో ఉన్న మందసాన్ని తీసుకొచ్చి యుద్ధభూమిలో పెట్టండి, మన దేవుడు మన మధ్యనుంటే యుద్ధంలో మనం విజయం సాధిస్తామని చెప్పారు. మందసాన్ని యుద్ధభూమిలోకి తేకూడదు. మందసం ఉండవలసిన స్థలం మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసాన్ని యుద్ధభూమిలోకి తీసుకొచ్చారు. దేవుణ్ణి యుద్ధభూమిలోకి తీసుకురాకూడదు. వారు యుద్ధభూమిలోకి తీసుకొచ్చిన కారణాన దేవుడు యుద్ధ శబ్దాలు విన్నాడు. దేవునికి ఇష్టం లేదు. దేవుని గురించి రీతిగా రాయబడింది, దేవుడు అల్లరికి కథ కాడు, దేవుడు జగడమాడడు, కేకలు వేయడని. యుద్ధభూమిలో ఆహాకారాలు ఉంటాయి, యుద్ధభూమిలో ఆర్తనాదాలు ఉంటాయి, యుద్ధభూమిలో గుర్రాల శబ్దము, కత్తుల శబ్దము, ఈటెల శబ్దము, డాళ్ళ శబ్దము వినిపిస్తుంది. దేవునికి కావాల్సింది ధూప దీప నైవేద్యాలు, బలులు. ఇటువంటి శబ్దాల మధ్యన ప్రభు ఉండాలి. అయితే యుద్ధ శబ్దాల మధ్యన మందసం వెళ్ళి పెట్టిన దేవుడు నిశ్శబ్దమైపోయాడు. ఫిలిస్తీయులు మందసం వారి మధ్యలోకి వచ్చిన సమాచారం విని ఫిలిస్తీయులు అంటున్నారు, వారి దేవుడు వారి మధ్యనున్నాడు, మనము ధైర్యంతో యుద్ధం చేద్దామని. మందసం ఇజ్రాయేలీల మధ్యకు వచ్చిన కారణాన ఇజ్రాయేలీలు భూమి దద్దరిల్లేటట్టుగా శబ్దం చేశారు, మా దేవుడు మా మధ్యన ఉన్నాడని. దేవుడు వారి మధ్యన ఉన్నాడు, కానీ నిశ్శబ్దం అయిపోయాడు. అవతల శత్రువుల మధ్యన దేవుడు లేడు, ధైర్యం ఉంది. ధైర్యంతో ఇజ్రాయేలీయులను బహుగా వారు ఓడించారు. ఓడించి ఆ రోజున హోప్ని ఫీనెహాసుల్ని కూడా చంపేశారు. ఆ రోజున యుద్ధం మధ్యలో ఉన్న మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ దినమున వెళ్ళి ఇజ్రాయేలీల మధ్యన 20 సంవత్సరాలు పైబడి ఇజ్రాయేలీయులకు దేవాలయం ఉంది, కానీ దేవాలయంలో మందసం లేకుండా అయిపోయాది. దావీదు కాలంలో తిరిగి ఆ మందసం తీసుకొచ్చాడు. 20 సంవత్సరాలు పైబడి ఇజ్రాయేలీల మధ్యన దేవుడు లేకుండా ఒట్టి దేవాలయం మాత్రమే ఉంది. ఈ రోజున గమనించవలసిన విషయం, ప్రవక్త అయిన ఏలీ తన పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకోలేకపోయాడు. ఆ తర్వాత ఏలీ కాలంలోనే సమూయేలు ప్రవక్త రామా పట్టణంలో ఉన్న ఆ యొక్క అన్న కొడుకు ఆ సమూయేలు ప్రవక్త ఎదిగి పెద్దవాడయ్యాడు. ఆయన కూడా ప్రవక్త, ఆయన కూడా న్యాయాధిపతి. 40 సంవత్సరాలు ఆయన ప్రజలకు మంచి ప్రవక్తగా, మంచి న్యాయాధిపతిగా ఆయన పరిపాలన చేస్తూ సౌలుని మొదటి రాజును అభిషేకించిన వాడు ఆయనే. తరువాత సౌలు తర్వాత రెండవ రాజు అయిన దావీదును అభిషేకించిన వాడు కూడా ఆయనే. మంచి మంచి రాజులను అభిషేకించిన ప్రవక్త. ఆయనకు కూడా 2 కుమారులు. అయితే అంత పెద్ద ప్రవక్త, రాజులను అభిషేకించిన ఆ ప్రవక్త తన తరువాత తన 2 కుమారుల్ని న్యాయాధిపతుల్నిగా ఆయన చేశాడు. అయితే చాలామంది న్యాయం కొరకు ఇశ్రాయేలీలు ఏలీ కుమారుల దగ్గరికి వెళ్ళేవారు. బైబిల్ సెలవిస్తుంది, ఏలీ కుమారులు వారు లంచమును పుచ్చుకొని న్యాయమును త్రిపురి అనని. ఆ విషయాన్ని ఇశ్రాయేలీల మనసు కలవరపరచాలి. లంచము ఏలీ కుమారుల దగ్గర ప్రారంభమయ్యాది. ప్రస్తుతం దేశంలో లంచం విస్తరించడానికే మన దగ్గరే ప్రారంభమయ్యాది. ఒక ఫ్యాషన్ కానీ, ఒక కల్చర్ కానీ, నాగరికత కానీ, ఒక స్టైల్ కానీ క్రిస్టియన్ ద్వారానే ప్రారంభమవుతుంది. దయచేసి గమనించాల్సింది, ప్రవక్త గొప్పవాడే, కానీ తన పిల్లల్ని స్వాధీనంలో పెట్టుకోలేకపోయాడు.
బైబిల్ సెలవిస్తాది. పౌలు గారు చెప్తున్నారు, ఎవడైనను అధ్యక్ష పదవిని అంగీకరించేవాడు తన పిల్లల్ని స్వాధీనపరుచుకొని తన ఇంటిని బాగుగా ఏలువారై ఉండాలి అని చెప్పాడు. ఈ రీతిగా ఆయన కూడా తన పిల్లల్ని స్వాధీనంలో పెట్టుకోలేకపోయాడు. ఇజ్రాయేలీలకు రెండవ రాజైన దావీదు చాలా భక్తిపరుడు, కానీ తన పిల్లల్ని స్వాధీనంలో పెట్టుకోలేకపోయాడు. తన పిల్లలు తన స్వాధీనంలో లేని కారణాన అమ్నోను తన సొంత చెల్లెలైన తామారుతో తప్పు చేశాడు. ఆ తామారు అంటుంది, అన్న, ఇంత పాతకమునకు మీరు ఒడికట్టుకోకండి. నన్ను పెళ్లి చేసుకోవటానికి తండ్రిని అడిగితే నన్ను నీకిచ్చి పెళ్లి చేస్తాడని. ఆయన ఏమాత్రము లెక్క చేయక చెల్లిని తప్పు చేశాడు. అబ్షాలోము చెల్లెలు తామారు ఆ సమాచారం అబ్షాలోము విని రాజకుమారులందరినీ కూడా విందు కొరకు పిలిచి ఆ విందులో ఉన్నప్పుడు అమ్నోనుకు త్రాగించి అమ్నోని మీద పడి చంపేశాడు. దావీదు కొడుకు అబ్షాలోము హత్య చేశాడు. దావీదు కొడుకు అమ్నోను చెల్లితో తప్పు చేశాడు. దావీదు కుమారుడైన అబ్షాలోము రాజ్యకాంక్ష చేత తన తండ్రి బ్రతికున్నట్లే తాను సింహాసనమును ఆశ్రయించి ఆయన హెబ్రోనులో అబ్షాలోము పరిపాలన చేస్తున్నాడని ఆయన ప్రకటన చేసి కొంతమందిని పోగేసుకొని తిరిగాడు. ఆ విషయాన్ని విన్నటువంటి దావీదు తన కుమారుడు తన మీద దండెత్తి ఎక్కడ యుద్ధం చేస్తాడో చంపుతాడోనని దేశం నుండి బయటికి వెళ్ళిపోయాడు. దావీదు భక్తిపరుడే, అయితే రాజ్యకాంక్ష కలిగిన కొడుకు, అన్నను చంపిన కొడుకు, చెల్లిని పాడు చేసిన కొడుకు, రకరకాల వారు తన ఇంట్లో పుట్టారు. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి, దావీదులాగా భక్తిపరులు కలిగిన తల్లిదండ్రులే సమూయేలు ప్రవక్తలాగా ప్రవక్తలైన సేవకులే, ఏలి ప్రవక్త లాంటి సేవకులే పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకోలేక దేవునితో చక్కటి సంబంధం కలిగిన ఆదాము లాంటి భక్తులే ఆ తరువాత అబ్రహాము కడుపున పుట్టిన ఇస్సాకు అనేటటువంటి భక్తిపరుని పిల్లలే. ఈ రీతిగా ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని సరైన రీతిగా పెంచలేకపోయారు. బైబిల్ సెలవిస్తుంది, మందిరంలో ఉండే ప్రతి తల్లి తండ్రి ఆలోచించాల్సింది, మీ పిల్లల్ని మీ స్వాధీనంలో ఉంచుకోవాలి. మీ పిల్లలు మీ స్వాధీనంలో లేకుండా మీరు కుటుంబాన్ని బాగుగా ఏలకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఎవడైనను తన ఇంటిని నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పరిపాలిస్తాడు? అతడు గర్వాంధుడై అపవాదికి శిక్షా విధికి లోబడుకుండు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘము వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి అని అంటాడు. అతడు గర్వాంధుడైపోతాడని. ఆ తరువాత అపవాదికి కలిగిన శిక్ష వాడికి కూడా కలుగుతుందని చెప్పాడు. ప్రతి తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి తండ్రి, ప్రతి తల్లి తమ పిల్లల్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. నేను ప్రార్థించడం, నేను ప్రకటించడం కాదు, మా పిల్లలకు కూడా అది నేర్పించడం నా ధర్మం. ఒకవేళ వారు విని అది లోబడితే వారి పిల్లలు వారికి విధేయులుగా ఉంటారు. ఒకవేళ లోబడకపోతే వారు సాతానుకు కలిగిన శిక్షా విధిలో వారు చేర్చబడతారని బైబిల్ సెలవిస్తుంది. కుటుంబాన్ని కూడా బాగుగా ఏలువారై ఉండాలి అని చెప్పాడు. దానర్థం కుటుంబాన్ని బాగుగా ఏలడం అంటే దానర్థము భోజనము, వస్త్రము, వసతి, ఇవన్నీ ఆర్థికము, ఇవన్నీ కుటుంబానికి ఇవ్వడం కాదు. కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా ఏలాలి. ప్రార్థించేవారుగా, ఉపవసించేవారుగా, సహవాసంలో కలిసి ఉండేవారుగా, దేవుని వాక్యానుసారంగా జీవించేవారుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా కుటుంబంలో వారు ఉండాలి. ప్రతి తండ్రి, ప్రతి తల్లి ఆ రీతిగా తమకిచ్చిన పిల్లల్ని, తమ కుటుంబాన్ని వారు స్వాధీనంలో ఉంచుకొని ఏలే బిడ్డలుగా ఉండాలి. ఒకవేళ వారు ఆ రీతిగా ప్రవర్తిస్తే
వారి తరువాత వారి పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. లేకపోతే దేవుని శిక్షా విధులు సాతానుడికి విధించిన శిక్షలకి వారు వెళ్ళిపోవలసి ఉంటుందని అపోస్తుడైన పౌలు గారు, ఓ అధ్యక్ష పదవిని అపేక్షించు వారిలారా అని చెప్పి, మీ పిల్లల్ని మొదట మీరు స్వాధీనంలో ఉంచుకోనండి, మీ కుటుంబాన్ని బాగుగా ఏలండి అని చెప్పాడు. ఈ మాట వింటున్న ప్రతి క్రైస్తవుడు కూడా, నేను బోధించేవాడు, లేకపోతే నేను సంఘ పెద్ద, లేకపోతే సీనియర్ బిలీవర్, లేకపోతే వాణ్ణి వీణ్ణి అనేది ప్రక్కన పెట్టి, నాకు దేవుడు ఇచ్చిన పిల్లల్ని నా స్వాధీనంలో, దేవుని స్వాధీనంలో వారిని ఉంచి వారిని బాగుగా ఏలుతున్నానా లేదా అని ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆలోచన కలిగి జీవింతురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.